చెప్పండి, ఎవరు చెప్తారు? ఈ ఈదులపూసపల్లి గ్రామంలో 447 సర్వే నెంబర్లో 606 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నది. 1950 నుంచి 55 నుంచి గత 70 సంవత్సరాల నుంచి మేమే కాస్తుల మోకా మీద ఉన్నాము. ఈరోజు డిజిటల్ సర్వే పేరుతో నా నెంబర్ ఇందులో ఉంది, ఆ నెంబర్ అందులో ఉందని చెప్పి మా మామయ్య గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. చాలా రోజుల క్రితం ఊకే పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆ చుట్టూ ఈ చుట్టూ తిరిగి, ఈ బావగారైన పావురాల దర్గమ్మటి చుట్టూ తిరిగి, వాళ్ళ ఎంఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆయనని మానసికంగా ఇబ్బంది పెట్టుడు, వాట్సాప్లలో పెట్టుడు, గ్రూపులలో పెట్టుడు, ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ ఆఫీసర్లు వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకొని కూడా పలానా క్యాండిడేట్కు భూమి లేదని చెప్పినా కూడా వినకుండా కూడా మళ్ళీ తిరిగి అన్నిటి మీద పలానా ముత్తయ్య గారి భూమి మీద, ఉపేందర్ గారి భూమి మీద, మేకల లక్ష్మీనారాయణ గారి భూమి మీద, అందులో నా సర్వే నెంబర్ ఉంది, నా నెంబర్ ఉందని చెప్పి తిరగడం జరుగుతుంది. ఇతనికి అక్కడ సెంటు భూమి కానీ ఏ భూమి కానీ లేదు. 2011లో అక్కడ ఉన్నటువంటి భూమి అమ్ముకున్నాడు. అమ్ముకొని 7 ఎకరాల 11 గుంటలు భూమికి అమ్ముకున్నాడు. ఆ రోజులల్లో హద్దులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దక్షిణం పావురాల ముత్తయ్య, ఉత్తరం పులి నాగయ్య భూమి, పడమర ఎండి అలీఖాన్ భూమి, తూర్పు డోలు ఉపేందర్ గారి భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ రోజులలో అమ్ముకొని కూడా అదే క్యాండిడేట్ అహ్మద్ అనే వ్యక్తి సాక్షి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి సాక్షి పెట్టడం జరిగింది. ఈ రోజులలో వస్తే నేను అక్కడి నుంచి అక్కడికి అమ్ముకున్నా, ఇక్కడి వరకు అమ్ముకోలేదని చెప్పి జరగడం జరుగుతుంది. నేను అనేది ఏమిటంటే ఆ రోజులలో మరి హద్దులలో మెన్షన్ చేయాలి కదా, నాకు నా భూమి ఉన్నదని చెప్పేసి. ఈ రోజు వచ్చేసి నాకు ఇటున్నది అటున్నదని చెప్పి ఇప్పుడెప్పుడు ఏది వచ్చి 10 నెలలు అవుతుంది. ఇది అమ్ముకున్నది 2011లో, ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజులలో కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా సోల్డ్ అవుట్ కింద పెట్టేశారు. వీళ్ళది భూమి లేదని చెప్పి కూడా నిర్ధారించారు. ఆయన కూడా సోషల్ మీడియా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు. పోలీస్ స్టేషన్లో కూడా సార్ మాకు ఎస్ఐ ప్రశాంత్ ఎవరో తెలియదు, ఆ సార్ కూడా మాకు సహకరించినట్టు చెప్తుండ్రు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టేసి ఎంఆర్ఓ గారిని కూడా ఇబ్బంది పెడుతుండ్రు. మాకు ఎవరితో సంబంధం లేదు, మా మోకా మీద మేము ఉన్నాం, ఎవరికి డబ్బులు ఏమీ ఇవ్వలేదు, ఇచ్చామని చెప్పి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ రోజు లేని వ్యక్తికి ఈ రోజు వచ్చి భూమి ఉన్నదానికి కారణం ఏముంది? ఆ రోజులలో మేము సర్వే ఇప్పుడు ఉంది కదా, ఆ రోజులలో మేము ప్లాట్లు చేసినాం, అమ్మినాం, నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. ఈ రోజు వచ్చి పైసలకు ఆశపడి ముందుకొచ్చి మా మామయ్య గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా మోకా మీద మీరు జిల్లా కలెక్టర్ గారిని మరియు ఎస్పీ గారిని ఏమడుగుతున్నారు? ఇప్పుడు కాస్టులో మేమే ఉన్నాం, మోకా మీదే మేమే ఉన్నాం. మా భూమికి ఎవరైనా వచ్చినచ్చో మేము ఊరుకోవడం జరగదండి. మీ అధికారులకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి న్యాయం కావాలి? మా భూమి మాకు కావాలి. మా భూమికి వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తే మాత్రం మేము ఊరుకోము, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. బాహుమారి ఖాన్ అనే వ్యక్తి ఉపేందర్, మా నాయన పేరు శివయ్య. మా నాయన కొనుక్కున్నది, మా అన్నదమ్ములకు పంచిచ్చిన తర్వాత మేము ఎవరి వాళ్ళే చేసుకుంటున్నాం. ఆయన భూమి ఎత్తు మీద ఉన్నది, ఈ శివుది. నా భూమి కిందికున్నది. వాళ్ళు అమ్ముకున్నారు, విజయ్ చందర్కు ఆ మెంతుల సీనుకు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత వాళ్ళ నాయన కూడా అద్దులు పెట్టిండు. మరి అప్పుడెందుకు రాలేదు మాది ఉన్నదని? అప్పుడెందుకు రాలేదు? ఇప్పుడు మా వాళ్ళ కొడుకులు వచ్చి మాది ఇక్కడ దాకా ఉన్నదని చెప్తే మేము నా ఆపత్తికి నాకు 4 ఆడపిల్లలు, నా ఆపత్తికి నేను అమ్ముకున్నా. ఇప్పుడు వాళ్ళ మీదకే ఇదవుతుంది. అమ్మిన వాళ్ళని తీసుకురాపోని వాళ్ళని వీళ్ళని తోలుతాను. నీకు ఎవరు అమ్మిల్లో వాళ్ళని తీసుకురాపో. ఈ భూమి జాగా మీకు అమ్మి పిల్లలు 4 ఆడపిల్లలు ఇటువంటి ఇబ్బందులు పెడతాను. అది కొన్ని రోజులు నేను దున్నుకున్న తర్వాత నేను చేతగా లేక గొల్లోళ్ళ అబ్బాయికి చిన్నమ్మలు కానీ ఇప్పుడు కౌలుకి ఇచ్చుకున్నా. అది కూడా వస్తుంది, రైతు బంధు కూడా వస్తుంది. అది నాకు వచ్చింది, వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు నేను అమ్ముకున్నది దేశపైన ఎంకన్నకు. పొలం ఉంది సార్, అది దిగి పెద్దపుల్ల ఆయన దగ్గర నేను తీసుకున్నా. 2010లో తీసుకున్నా సార్. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇద్దరు వచ్చారు. వాళ్ళు అద్దలు చూసుకున్నారు, గట్టి పెట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ వారికి తీసుకొని సైడ్ కొంచెం అట్లా క్రాస్ కూడా ఉంది వాళ్ళకు, అది కూడా తీసుకొచ్చి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన వచ్చి అంటుండే కదా, నాకు 79లో పేపర్ ఉంది మా నాన్నకు, ఇప్పుడు నాకు వాళ్ళ 10 గుంటల భూమి ఉందని మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్. అట్లే డోలు ఉపేంద్ర గారికి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాడు. పోయి సార్ ఇట్లా చెప్తాను పోతే అక్కడ ఏం చెప్పిందంటే మన
సర్వే సార్ అన్నాడు ఎంఆర్ఓ గారు కలవాలి కలకపోతే పోయి సార్ ఇట్లా అని చెప్తే అక్కడ నా పేరు అందులో మెన్షన్ చేయాలి. ఏది నువ్వు నోటీస్ తీసుకుంటాను కదా ఈ మన కొలత కోసం, అప్పుడు నా సర్వే కోసం నోటీస్ ఇస్తాను కాబట్టి నా పేరు మెన్షన్ చేస్తేనే నువ్వు 5 గులాలు లేకపోతే 10 గుంటలు ఇయ్యను, నువ్వు నా పేరు మెన్షన్ చేయాలా వీళ్ళ దాని మీద డోలు కింద దాని మీద మెన్షన్ చేస్తే నీకు ఆ 10 గుంటలు వదులుకుంటా అంటాను సార్. నన్ను బెదిరిస్తున్నాను. అయితే వాళ్ళకి నీకు భూమి లేదు కదా, నేను ఎట్లా ఇస్తా భూమి, వాళ్ళ ఎట్లా మెన్షన్ చేస్తాను నేను? నా నోటీసులో నేను చేయలేను కదా సార్. ఇప్పుడు ఉన్నది డోలు కింద బాపతి రేఖ పడితే కొనుక్కున్నాడు ఆయన మధ్యన ఈ మెంతుల సీన్ మధ్యన నాకు ఉన్నట్టుగా మెన్షన్ చేయాలంటుండు సార్. నాకు అలా మెన్షన్ చేయడానికి ఆయనకి భూమి లేదు, ఎట్లా చేస్తాడు? నన్ను నువ్వు అట్లయితేనే నీ 10 గుంటలు నీకు వదిలేస్తాను, అక్కడ పేపర్ ఉందా అని బెదిరిస్తున్నాను. వాళ్ళ భూమి వాళ్ళ నేను ఉన్నట్టుగా చెప్పు వాళ్ళ కానీ నన్ను ఊక బెదిరిస్తాను సార్. ఏం కావాలి నీకు? నాకు న్యాయం కాదు సార్, నా భూమి నాకు నేను వాళ్ళ ముందే కొనుక్కున్నా. నాకు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారికైనా దండం పెట్టి చెప్తున్నా, నా భూమి నాకు ఆయన తరకైనా దగ్గర రాకుండా అని చెప్తాను. ఊక బెదిరిస్తున్నాడు. పక్క రైతులు ఇక్కడ ఆయన భూమి లేదు సార్, 48 భూమిలో ఎక్కడికి ఉంటే అక్కడికి నాదే అంటుండు. 48 మేము ఎవరు ఉండదు సార్. అలా సెంటు భూమి లేని ఆయన వచ్చి నాకు కావాలంటే 48 దేశం అంతా ఉంటే దేశం అంతా ఆయనకి ఇస్తాం. ఏం చేయాలి మరి?